తెలంగాణ ఆవిర్భావంతో భద్రాచలం వాసులకు ప్రత్యేకించి విద్యార్థులకు విభజన కష్టాలు తప్పట్లేదు. ఎంబీబీఎస్ చదవాలన్న తపనతో నీట్ 2025లో ర్యాంకు సాధించిన భద్రాచలం విద్యార్థికి రాష్ట్ర కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లో నాన్ లోకల్ సమస్య ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వాసి గన్నేపల్లి సాయి రితికకు నీట్ 2025లో 720 మార్కులకు 438 మార్కులతో జాతీయ స్థాయిలో లక్షకు పైగా ర్యాంకు రాగా తెలంగాణ ర్యాంకు 2538 వచ్చింది. కానీ ఎంబీబీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లో సాయి రితికకు నాన్ లోకల్ అని చూపడం ఆమెకు ఆమె తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తోంది. జీవో నంబర్ 33 ద్వారా మానవీయ కోణంలో భద్రాచలం విద్యార్థులను తెలంగాణ స్థానికత కోటా అనుమతించాలని విద్యార్థిని సీఎంను కోరారు. తన కూతురుకు న్యాయం చేయాలని విద్యార్థిని తండ్రి వేడుకుంటున్నారు. గన్నేపల్లి సాయిగా నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో. మా పేరెంట్స్ పాస్ట్ 50 years నుంచి తెలంగాణలోనే ఉంటున్నారు. నాకు ఇయర్ రాసిన నీట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1,41,256, స్టేట్ ర్యాంక్ 2,572 వచ్చింది. నాకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది కన్వీనర్ కోటాలో. కానీ గవర్నమెంట్ నేను లోకల్ కావాలంటూ నా అడ్మిషన్ని రిజెక్ట్ చేసింది. నేను 1 to 10 మా ఊరు దగ్గరలో ఉన్న స్కూల్లో చదివాను. కానీ అది తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైంది. నేను తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. మరి నేను ఎక్కడ చదవాలి గవర్నమెంటే చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఈ విషయం మీద డిస్కషన్ చేసి నాకు అడ్మిషన్ ఇప్పించారు.